హలో సినీ లవర్స్, ఈరోజు కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. చూద్దాం మీరు ఈ వీడియోని ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని హర్ట్ చేయాలని అస్సలు కాదు. ఇట్స్ జస్ట్ డిస్కషన్. ఓకే, ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మా ఈ సీనియస్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా మనవి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో మేం పోస్ట్ చేసే కంటెంట్ మీ దాకా వస్తుంది. రైవల్రీ ఆట ఏదైనా సమవుజ్జీలుంటేనే కదా, సారీ మీరు కాదు, అది రసవత్తరంగా ఉంటుంది. అసలు సినిమాల్లో రైవల్రీ ఎందుకు? రైవల్రీ ఉండడం అవసరమా? ముఖ్యంగా సినిమాల్లో ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మంచిగా పర్ఫామ్ చేయడం, మంచిగా యాక్ట్ చేయడం. బట్ యాక్టింగ్ ఎవరైనా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ 60s, 70s, 80sకి వెళ్తే యాక్టింగ్కే ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు. బట్ ఇప్పుడు యాక్టింగ్తో పాటు మేనరిజమ్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒక స్టార్ హీరో అతని స్టార్డమ్ని కాపాడుకోవాలంటే యాక్టింగ్ ఒక్కటి ఉంటే సరిపోదు. బట్ యాక్టింగ్ రాకపోతే మాత్రం ఇంకా ఆడ కెరీరే మటాష్. మేనరిజం, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, సో వాట్? బాక్స్ ఆఫీస్ బాంబులు అయితే పేలాయిగా అంటే ఎస్ పేలాయి. బట్ ఆ మేనరిజమ్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్కి కరెక్ట్ సినిమా పడితే మాత్రం 4 కాదు 5 లాభాలు కూడా తెచ్చాయి. ఇలాంటి మేనరిజమ్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక కొత్త యాక్టర్ వచ్చి చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? నో వే, చెయ్యరు. ఎందుకంటే ఆ యాక్టర్తో ఎమోషనల్ కనెక్షనే ఉండదు. బట్ స్టార్స్ విషయంలో అలా కాదు. వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ హీరో ఒక ఎమోషన్, ఒక ప్రైడ్, ఒక దైవం అంతే. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యాన్స్ దైవంగా కొలిచే 2 స్టార్స్ ఉన్నారు. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. వీళ్ళ మేనరిజమ్స్, వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్తో ఇప్పటికి కూడా ఫ్లాప్ అయ్యే సినిమాలను కూడా లాగేశారు. వాటి టాక్నే మార్చేశారు. మరి ఇంత సమవుజ్జీల్లో ఎవరు బెస్ట్ అంటే వద్దాం, ఆ పాయింట్కి వద్దాం. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఫస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. బట్ యాక్టింగ్ పరంగా బెస్ట్ అనిపించుకున్న మూవీ మాత్రం తొలి ప్రేమ, తమ్ముడు, ఇక మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ ఖుషి. ఆ తర్వాత వరుస ఫ్లాప్లు వచ్చాయి, ఒక్క సరైన హిట్టే లేదు. 2012లో వచ్చింది గబ్బర్ సింగ్, అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత వచ్చింది పవర్ స్టార్కి హిట్. బట్ ఈ గ్యాప్లో ఒక్క సింగిల్ ఫ్యాన్ని కూడా ఆయనది కోల్పోలేదు. అంటే ఆ లాయల్ ఫ్యాన్ బేస్ గురించి నేనేం చెప్పాల్సిన అవసరమే లేదు. సరైన హిట్ పడితే ఈవెన్ ఫస్ట్ హాఫ్ లీక్ అయినా ఇండస్ట్రీ హిట్ పెట్టే సత్తా ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్. ఫస్ట్ మూవీ రాజకుమారుడితో నెపోటిజం వల్ల వచ్చిన హీరో అనుకున్న అందరూ ఆ తర్వాత ఒక్కడితో తనదైన మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు మన ప్రిన్స్ మహేష్. బట్ పోకిరితో ఇంకో డిఫరెంట్ మహేషే బయటకు వచ్చారు. అప్పటి వరకు అసలు పవన్ కళ్యాణ్కి, ఈవెన్ చిరుకి కూడా ఎవరైనా కాంపిటీషన్ ఇస్తారా అనుకున్న వాళ్ళు ఈ సూపర్ స్టార్ని సోషల్ మీడియా అంతా మెగా ఫ్యామిలీ హీరో వర్సెస్ సూపర్ స్టార్ అనే రేంజ్కి వచ్చేసారు మన సూపర్ స్టార్ మహేష్. మహేష్ పెట్టే రికార్డ్స్ని ఎయిదర్ పీకే, లేదా చరణ్, లేదా చిరు, ఆర్ ఈవెన్ అల్లు అర్జున్ వచ్చి లేపాల్సి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు హీరోస్ మధ్యలో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి యాక్టింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ మేనేజ్ చేసినా బట్ మహేష్తో కంపారిజనే ఉండదు బాస్ యాక్టింగ్లో. ఆన్ ద అదర్ హ్యాండ్ మహేష్ యాక్టింగ్కి ఆయనకు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డ్సే చెప్తాయి ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీస్ గురించి. నెంబర్ 2 మేనరిజమ్స్లో పవన్ని కొట్టేవాడే లేడు ఇండియా మొత్తంలో. ఆయన జస్ట్ నెక్స్ట్ రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు మేనరిజమ్స్లో. బట్ మహేష్కి మేనరిజమ్స్ పీకేకి వర్కౌట్ అయినంత మాత్రం అవ్వవు. నెంబర్ 3 డాన్స్. బోత్ హ్యావ్ సమ్ సీరియస్ ఇష్యూస్ విత్ దర్ డాన్స్. వీళ్ళ డాన్స్ గురించి మాట్లాడుకోవడమే బెటర్. నెంబర్ 4 ఫైట్స్ అండ్ స్టంట్స్. బోత్ కెన్ పర్ఫార్మ్ స్టంట్స్ వితౌట్ బాడీ డబుల్స్. అండ్ వీళ్ళ ఫైటింగ్ స్టైల్ గురించి చెప్పాలి అంటే ఒకరు ఆబ్వియస్లీ కరాటే అండ్ స్టంట్స్ వచ్చిన వాళ్ళు, ఇంకొకరు తనదైన స్టైల్తో ఆకట్టుకున్నవారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో వస్తే నో రిజర్వేషన్స్ ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్. ఒక క్యారెక్టర్ అన్నప్పుడు హీ హ్యాస్ టు గో బియాండ్ బౌండరీస్ అండ్ పీకే హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ ఫ్యాక్టర్. అదే మహేష్ గారి విషయంలో ఫ్యూ రిజర్వేషన్స్ ఈవెన్ ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్. ఐ విల్ మెయింటైన్ మై డిగ్నిటీ ఈవెన్ ఇన్ మూవీస్ అంటే కరెక్ట్ కాదు కదా సార్. అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ ఫిట్నెస్. పవన్ కళ్యాణ్ గారి ఏజ్ 53. ఈ ఏజ్లో ఫిట్గా ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు. మీరు ఒక స్టార్ సార్, మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు థ్రైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ ఆ ఫిట్నెస్ విషయంలో మీరు నిరాశే మిగిలించారు. చూద్దాం ఓజీలో ఎలా ఉంటారో. ఆన్ ది అదర్ హ్యాండ్ మహేష్ ఏజ్ 49. మహేష్ ఈజ్ స్టిల్ మెయింటైనింగ్ హిస్ ఫిట్నెస్. ఏజ్ రివర్స్లో వెళ్తుందా అనిపిస్తుంది ఆయన లుక్స్ని చూస్తుంటే. ఇప్పుడు ఫ్యాన్ సర్వీస్ గురించి కొంచెం డిస్కస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఫ్యాన్స్కి ఎలాంటి సినిమాలు కావాలో ఆ సినిమాల్లో ఆయన ఎలా ఉంటే వీళ్ళకి ఇష్టమో అలా ట్రై చేశారు. ఎస్,
మధ్యలో కొన్ని అవసరం లేని మూవీస్ తీసినా ఒక టైంలో ఫ్యాన్ సర్వీస్ అయితే చేస్తారు. ఇలాంటి సీన్స్తో ఫన్ జనరేట్ చేశారు అండ్ ఫ్యాన్స్కి కనెక్ట్ కూడా అయ్యారు, బాగుంది. బట్ ఇప్పుడేంటి సార్, అసలు ఇలాంటివి నిజంగా అవసరం అంటారా? చాలా ఆక్వర్డ్గా అనిపిస్తాయి. నో, అస్సలు ఫన్నీగా ఉండవు సార్. ఓజీతో మళ్ళీ మాకు మా పవర్ స్టార్ కావాలి. బట్ ఓజీ తర్వాత ఏంటి అనేదే పాయింట్. మా జెన్యూన్ అండ్ లాయల్ ఫ్యాన్ బేస్కి న్యాయం చేయండి సార్. మీ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురండి ప్లీజ్. ఇక మహేష్ గారి విషయానికి వస్తే, మహేష్ గారి ఫిల్మోగ్రఫీ ఈజ్ ఎ డ్రీమ్ ఫిల్మోగ్రఫీ ఫర్ ఎనీ యాక్టర్ ఇన్ ఇండియా. ఆయన బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం అది. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారి మాటల్లో వినండి. ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండి నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. ఎసొంటి సినిమాలు తీస్తారు. ఇప్పుడు ఏం సినిమాలు తీస్తున్నారు సార్? ఓర్ సినిమా 5 మెసేజెస్ అయిపోయింది మీ ఫిల్మోగ్రఫీ అంతా. ప్లీజ్ స్టాప్ దిస్ సేఫ్ గేమ్ సార్. కొద్దో గొప్ప గుంటూరు కారం ఒక రకంగా బెటర్ అనిపిస్తుంది మీ రీసెంట్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే. మీ ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఫెయిల్ అయ్యాయి అంటే ఆడియన్స్ కూడా ఫెయిల్ అయ్యారనే దగ్గర నుంచి ఈరోజు మూవీ చూసాం, హిట్, ఒక మంచి మెసేజ్, కథం, రేపు మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. మహేష్ మూవీస్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టాక్ గుర్తుండిపోయే క్లాసిక్ అనుకుంటారు. ఇక SSMB 29తో పాన్ వరల్డ్ స్థాయిలో ఎలాంటి రికార్డ్స్ పెట్టినా ఆ తర్వాత ఎలాంటి మూవీస్ తీస్తారో అనేదే డిబేట్. మళ్ళీ కంఫర్ట్ జోను, రీజనల్ మూవీస్ అంటే మాత్రం ఫ్యాన్స్కి ఇక తాడే గతి. మీరు పాన్ ఇండియా మెటీరియల్ సార్, అర్థం చేసుకోండి. ఈ ప్రెజెంట్ సినారియోలో ఇద్దరు ఫ్యాన్ సర్వీస్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. కన్క్లూజన్, హూ ఇస్ కరెంట్లీ ద బెస్ట్ అండ్ నంబర్ 1 ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? అది ఆబ్వియస్లీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జునే. స్క్రిప్ట్ సెలెక్షన్లో, ఎక్స్పెరిమెంట్స్లో, మేనరిజమ్స్ అండ్ స్వాగ్లో అండ్ ఫైనల్గా ఫ్యాన్ సర్వీస్లో కూడా అల్లు అర్జున్ ఇప్పుడున్న స్థాయే వేరు. 90 years TFI చరిత్రలో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు తీసుకొచ్చిన మొట్టమొదటి యాక్టర్ ఆయన. మన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మేము అల్లు అర్జున్ గారి ఆర్డెంట్ ఫ్యాన్స్ ఏం కాదు, బట్ ఆయన స్ట్రగుల్ కనిపిస్తుంది ఆ పొజిషన్ కి రీచ్ అవ్వడంలో. వాట్ అబౌట్ అదర్ యాక్టర్స్ అంటే, ప్రభాస్ గారు ఆఫ్టర్ బాహుబలి 2 పాన్ ఇండియా మూవీస్ అయితే తీశారు, బట్ నిజంగా అవి అసలు వాచబులేనా? ఒక సలారే బాహుబలి 2 తర్వాత స్ట్రైట్ హిట్. ఇంకా కల్కి ఈస్ కంప్లీట్లీ స్టోరీ అండ్ VFX బేస్డ్ మూవీ. అందులో అందరు యాక్టర్సే. స్టార్డమ్ తో నడిచిన మూవీ కాదది. ఎన్టీఆర్ గారు, సీరియస్లీ సార్, దేవరానా? RRR లాంటి మూవీ తర్వాత దేవరా? మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఓకే, దేవరా గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాం. పాన్ ఇండియా కాకపోయినా ASVR లాంటి రీజనల్ మూవీ తీసినా మేము హ్యాపీగా చూసేసే వాళ్ళం కదా సార్. ఇంకా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ చూడాలి ఎలా ఉంటుందో. ఫైనల్ గా నంబర్ 1 ఎవరు పర్మనెంట్ కాదు, మారుతూ ఉంటారు. బెస్ట్ అయిన వాళ్ళే ఆ పొజిషన్ కి వెళ్తారు. కరెంట్లీ అయితే ఒక తెలుగు ఫిలిం లవర్ గా బన్నీయే నంబర్ 1 అని అనగలను. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. ఓకే గాయ్స్, ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తెస్తాను. మీరు చేయవలసిందల్లా మా ఈ సినీయస్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సినీయస్ట్ తెలుగు ఛానల్.